హలో అండి. ఎవ్రీ మంత్ మీ దగ్గర 20,000 30,000 మిగులుతూ ఉందా? అయితే మీ ఆలోచన ఈఎంఐస్ కట్టుకొని ఇల్లు తీసుకుందామా, లేదంటే ఓపెన్ ప్లాట్స్ తీసుకుందామా, లేదంటే అద్దె ఇంట్లో ఉందామా, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారా? ఏది చేస్తే బెటరు అంటే ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఆలోచనలు ఉండవు కదా. ఎవరి ఆలోచనకు ఏది బెటరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితాన్ని మార్చేది జీతం కాదు, ఆ జీతంతో తీసుకునే నిర్ణయాలు. సంపాదించే ప్రతి రూపాయికి దిశ ఉంటేనే మన భవిష్యత్ అనేది బలంగా ఉంటుంది. ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొందరి ఆలోచనలు కొన్ని రకాలుగా చేంజ్ అవుతూ ఉంటాయండి. కొందరి ఆలోచనలు ఈ విధంగా కూడా ఉండొచ్చు. ఒకే చోట ఉండను, మారుతూ ఉంటాను, జాబ్ గ్యారంటీ లేదు, ఇప్పుడే కదా సెట్ అయ్యాను, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అలాంటి వారికి అద్దె ఇల్లు బెటర్ అండి. మరికొందరు ఇంకొకలాగా ఆలోచిస్తారు. నా జాబు పర్మనెంట్ అయింది, నేను ఈఎంఐస్ కట్టుకోగలను, నేను ఫ్యామిలీతో ఉంటాను, నేను ఎప్పటికీ ఈ సిటీలోనే ఉంటాను. ఇంకొందరి ఆలోచన ఎలా ఉంటుందంటే, రెంటిళ్ళైనా మంచిగా ఉంటాయి కదా, ఓకే ఫ్యూచర్ ఇన్వెస్ట్ పరంగా లాంగ్ టర్మ్ వెయిట్ చేసి మంచి అప్రిషియేషన్ ఉండే ప్లేస్లో ఓపెన్ ప్లాట్స్ తీసుకోవడం చాలా బెటరు అన్నట్టు కూడా ఆలోచిస్తుంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా మీ సిచ్యువేషన్కు తగ్గట్టు ఆలోచించి తీసుకోండి. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా అని తొందరపడి తీసుకోవడం, డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోకుండా అడ్వాన్స్ ఇవ్వడం, ఇలాంటివి చేయకుండా మీ లక్ష్యాలకు తగ్గట్టు మీ ప్లేస్ ఎక్కడ సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.